నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక నిన్న దేవరకద్ర నియోజకవర్గంలో ఒక మీటింగ్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమన్నాడంటే రుణమాఫీ కంప్లీట్ చేసేసినాం అయిపోయింది మేము హామీ ఇచ్చింది 2 లక్షల లోపు మాత్రమే అంతకంటే పైనోళ్ళకి చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు పైగా లోపల ఉన్న వాళ్ళకు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి ఈయన ప్రయత్నం చేసిండు జూపల్లి కృష్ణారావు ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అనేసి మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా వాట్సాప్లో. ఇంకా నాకు ఒకటి అర్థం కాలే ఈయన జూలో పిల్ల జూలో కనీసం పులినైనా చూస్తారు కానీ పిల్లినైతే ఒకటి దేకాడు అట్లనే ఉన్నది ఈయన పరిస్థితి. జూపల్లి కాదు జూలో పిల్లి లెక్క తయారైంది ఈయన పరిస్థితి. గతంలోనేమో కేసీఆర్ దగ్గరనే ఉండి కేసీఆర్ సంకల్ని ఎక్కి అక్కడ మంత్రిగా ఎలగబెట్టి అప్పుడంతా బ్రహ్మాండం ఇంతకు మించింది లేదు అన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఇలా మళ్ళా ఏం మాట మాట్లాడుతుందంటే మేమే గొప్పగా చేసినాం గత ప్రభుత్వ పరిపాలనలో ఏమీ జరగలేదు ఒరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. సిగ్గుందా నీకు అసలు ఏమన్నా ఏడవన్నావు అప్పుడు నువ్వేడున్నావు వేరే జాగాలు ఏమన్నా ఉన్నావా వేరే పార్టీలు ఎక్కడన్నా ఉన్నావా ఏదో కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినట్టుగా గతంలో కాంగ్రెస్లో మంత్రిగా చేసి ఉండొచ్చు కానీ మళ్ళీ మధ్యలో బీఆర్ఎస్లోకి అయితే పోయొచ్చినావు కదా మరి ఇలా మళ్ళీ ఆ ప్రభుత్వంని విమర్శిస్తున్నావు అంటే మరి ఆ ప్రభుత్వంలో నువ్వు ఉంటే మరి నువ్వు గుడ్డిగాడిద పళ్ళు తోమినావా నీ బాధ్యత లేదా మరి నువ్వెందుకు అప్పుడు ఏం చేపియకపోతుంది మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా అని చెప్పి చెప్తా ఉన్నావు కదా మరి గత 10 ఏళ్ళ జరగకపోతే నువ్వేం బీకినావు అని అడిగితే దానికి ఏం సమాధానం చెప్తావు ఒకటి ఇగో ఇంకా చాలా మంది రుణమాఫీ కాలేదండి. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం అంటే భార్య భర్త కొడుకు కోడలు ఎవరు ఎంతమంది అప్పు చేసినా నువ్వే చెప్పాలి. ఒక కుటుంబం అంటే ఏంటిదో భార్య భర్త కొడుకు కోడలు బిడ్డే అల్లుడు అని నువ్వే చెప్పాలి. పీకుడు మంతునివిగా ఎవరికి తెలియదు ఇక కుటుంబం అంటే ఇక మీరే పెట్టాలి ఇక ఆ కొర్రీలన్నీ కుటుంబం అంటే గిది అని చెప్పి కుటుంబానికి వస్తుందని చెప్తుండే. ఇగో అంటే ఒక రేషన్ కార్డు ఉన్నవాడు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటివి అసలు వడ్డీ కలిపి అదే చేస్తామని చెప్పడం జరిగింది. అదే చేస్తామని చెప్పడం జరిగింది అందుకే అదే చేయడం జరిగిందని సిగ్గు లేకుండా ఈ దరిద్రపు గొట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఇది చూడండి రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో అన్న మాటలు అందరికీ యాదుకున్నాయి. మేము వచ్చినాక అంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము వచ్చినాక మళ్ళీ మాఫీ చేస్తాం మీరు ఇప్పుడే తెచ్చుకోర్రి మాఫీ అయిన వాళ్ళు ఒకవేళ మాఫీ కాకపోతే మేము వచ్చినాక చేస్తామని చెప్పి అన్నడా లేదా ఒకటి యాదికుంది. ఇంకొకటి ఇక డేట్లు పెట్టింది ఓట్లు వేసింది అన్నీ చూసినాం మనము. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు ఒకసారి ఇది చూడండి. వీళ్ళు మర్చిపోయారు అనుకుంటాం మనకు గుర్తులేదు అనుకుంటారు. ఇగో ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి 2 లక్షల పైన ఉంటే పైది కట్టి తీసుకురండి ఇస్తా 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం పీకనికి చెప్పిరా మరి చేతగాని ఎందుకు చెప్పాలి మాతో కాదు అని చెప్తే అయిపోతుంది కదా దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు మరి నీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మరి అందుకే అంటా ఉన్నా నువ్వు జూపల్లివి కాదు జూలో పిల్లివి పనికిరాని పిల్లివి కనీసం కొన్ని పిల్లులు వనికొస్తాయి నువ్వైతే అది కూడా వనికిరావు. ఇగో చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. ఇట్లాంటి మాటలు కొన్ని వందలు చెప్పినారు వందల సాక్ష్యాలు ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు అన్న మాటకి ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ ఇది జూమ్ చేయవా సాయి ఇది జూమ్ చేయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ అంటే ఏమనుకోవాలి రైతులు. నువ్వు ఒక ఇంట్లో 4గురిని ముడిపెట్టి రైతు బంధు ఎందుకో మరి వేరేస్తుండే మొన్నదాకా మళ్ళీ రైతులే కాదన్నప్పుడు కుటుంబం ఒకటే అయితే ఒకటే రేషన్ కార్డు కింద ఒక రైతు బంధే పడాలి కదా మరి కుటుంబం అయినప్పుడు. అంటే రుణమాఫీ చేయడం ఇష్టం లేక సగం చేసి సగం ఎగబెడదామని డిసైడ్ అయ్యి దాన్ని రేషన్ కార్డుకి ముడిపెట్టి ఇలా వాళ్ళకి కాకుండా చేసిన దుర్మార్గులు మీరు దరిద్రపు గొట్టోళ్ళు మీరు అని చెప్పి అంటా ఉన్నారు రైతులు. ఇలా చూడండి ఒక కుటుంబంలో 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు భార్య పేరు మీదకో 1 ఎకరం కొడుకు పేరు మీదకో మార్చుకుంటే వాళ్ళు విడివిడిగా లోన్లు తీసుకుంటే ముగ్గురిది కలిస్తే 2 లక్షలు దాటదా తెలివి ఉండే మాట్లాడిండే ఎవడన్నా ఇది తెలియదా. ఇట్లా చేసి 2 లక్షలు దాటేలాగా ఈ రాష్ట్రంలో ఉన్న సగం మంది రైతులను ముంచిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి. పైగా పైనున్నోళ్ళు వచ్చి మళ్ళీ ఏడబడతారో మీద
మరి ఎప్పుడు అడుగుతారో మళ్ళీ వాళ్ళకి ఏదన్నా చెప్పాలి కదా అని చెప్పి ఈ అడ్డమైన మాటలని చెప్పి పనికిరాని వాగ్దానాలని చేసి పైనున్నాయి కట్టుకోండి మేము ఇచ్చేస్తాం, పైనున్నాయి కట్టుకోండి మేము ఇచ్చేస్తాం, పైనున్నాయి కట్టుకొని ఆడ వెయిట్ చేస్తాం. ఏం చేసిరు మీరు? పైనున్నాయి కడితే ఒక్కని చేసిరా చెప్పురు? రాష్ట్రంలో రుణమాఫీ పైన ఈ రాష్ట్రంలో నా లెక్క మాట్లాడినోడు ఒక్కడు లేడు. నేను కొన్ని వేల సార్లు మాట్లాడుంటా. ఇదేదో నా గొప్పతనం కాదు, రైతుల బాధ చూసి చేసిన నేను, అది రైతుల కోసానికి మాట్లాడినా. ఒక్కడన్నా మాట్లాడిండా? మరి పైన వాళ్ళని కట్టుకోమన్నారు, మరి కనీసం ఒక్కసారినా ఇస్తారా ఇయ్యరా, ఒక్కనికన్నా ఇచ్చిరా లేదని అడిగిండా ఎవడన్నా? ఇయ్యాలటికి ఈ దొంగలు ఇంకా ఈ మాటలు చెప్పుకుంటా పోతే ప్రజలు కూడా అర్థం కాకపోతుంది. అరే మాకు అయిపోయిందేమో అని కొంతమంది, ఇంకా అవుతుందేమో అని కొంతమంది, ఇంకా ఏం చెప్తారో తెలియక కొంతమంది ఆగమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ దొంగలు మాట్లాడే మాటలు అన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. అయిపోయిందనడం అంత దరిద్రమైన అబద్ధం ఇంకొకటి లేదు. అసలు సగం మంది కంటే ఎక్కువ రుణమాఫీ ఎవ్వరు నోచుకోలేదు. దానికి ఈ రుణమాఫీకి ఈ రేషన్ కార్డు లింక్ పెట్టి కుటుంబంలో 2-3 కలిపి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు లోన్ ఉంటే 2 లక్షలు దాటేటట్టు చేసి వాళ్ళకు రాదు అని చెప్పి వాళ్ళ కొంపలు ఆర్పిందే ఈ దొంగలు, ఈ సన్నాసులు, ఈ శుంఠలు అని చెప్పి రైతులు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇయ్యాలటికి మీరు మాత్రం చెప్పుకోవడానికి ప్రతి చోట ప్రతి మీటింగ్లో మేము 2 లక్షలు చేసేసినాం గంతే చెప్పినాం. మరి అది పీకనికి చెప్పారా? కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండు, మంత్రి ఎట్లా చెప్పిండు? అందరికీ చేస్తాం, పైన వాళ్ళకి చేస్తాం, పైన కట్టుకోవాలి, ఇవన్నీ ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఆ రోజే చెప్పాలి కదా. మేనిఫెస్టో పెట్టేటప్పుడు అబద్ధం మేనిఫెస్టో అనమాట, వాగ్దానాలు ఇచ్చేటప్పుడు పనికిరాని వాగ్దానాలు అనమాట. ఫైనల్గా చేసేటప్పటికి ఆచరణకు వచ్చేసరికంటే ఎవ్వరికి రాకుండా చేసి నాశనం పట్టుడే మీ ఉద్దేశం అనమాట.